అలైకిం షాలోమ్. నేటి బైబుల్ భాషకు స్వాగతం. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబుల్ నందు విశేషంగా యూదుల యొక్క ఆచార వ్యవహారావళి, వారి యొక్క సంస్కృతి కూర్చున్నటువంటి అనేకమైనటువంటి విషయాలు తెలుసుకోవడం క్రైస్తవ విశ్వాసిగా మన ధర్మం. మరి ఇట్టి ఆచార వ్యవహారాలలో ఆసక్తిని రేకెత్తింపజేసేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆచారం వివాహం. యూద విశ్వాసములో సమాజంలో దాదాపుగా 13 వివాహానికి సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలు లేదా సంప్రదాయబద్ధమైనటువంటి ఆచారాలను మనము పాపులర్ గా కనుగొనగలం. ఇందులో ప్రాముఖ్యమైనటువంటిది యూదుల యొక్క వివాహ వేడుక. అది కఠినమైనటువంటి నియమ నిబంధనలతో కూడుకున్నటువంటిది కాదు, కానీ ప్రాథమికమైనటువంటి రూపురేఖలు ఇటు వివాహ వేడుక సంప్రదాయాలకు ఉన్నట్టు చరిత్రలో ఇటువంటి వివాహ వేడుక ఆచారాలను కూర్చున్నటువంటి రబ్బూని స్టెఫీ బెర్గ్మ్యాన్ వారు చెప్పినటువంటి దానిలో ప్రధానమైనటువంటి ఆచారం సంప్రదాయం ఏంటంటే అఫ్రూఫ్ అనేటువంటిది వివాహ వేడుకల్లో ప్రధానమైనటువంటిది. దాదాపు ఈ 13 సంప్రదాయబద్ధమైనటువంటి వేడుకలలో నేడు 1 లేదా 2 విషయాలను మనం నిశ్చితంగా గమనించే ప్రయత్నం చేద్దాం. అఫ్రూఫ్ వాస్తవికంగా ఇది యెడ్డిష్. అఫ్రూఫ్ అన్నటువంటి పదానికి భావం ఏంటనంటే టు కాల్ ఆర్ పిలువనంపడం. ఈ అఫ్రూఫ్ అన్నటువంటి ఈ పదం యెద్దీష్లో దీని యొక్క అర్థం ఏంటనంటే పిలవడం. ఈ యెద్దీష్ అనేటువంటిది అష్కెనాజీ యూదులు సంప్రదాయబద్ధంగా లేదా చారిత్రాత్మకంగా మాట్లాడే పశ్చిమ జర్మనీ దేశానికి సంబంధించినటువంటి, ఇది దాదాపు 9వ శతాబ్దం మధ్య మరియు ఐరోపాలో ఉద్భవించినటువంటి భాష ఈ యెద్దీష్. వాస్తవానికి హీబ్రూ భాష ఇది సెమిటిక్ భాష, అనగా ఆఫ్రో ఏషియాటిక్ భాషల యొక్క సమ్మేళనం హీబ్రూ భాషగా మనం చూస్తాం. ఇట్టి సెమిటిక్ భాషల యొక్క ఉప సమూహం అని చెప్పొచ్చు. ఇటిది మధ్యప్రాచ్యం అంతటా కూడా బహుళ ప్రాచుర్యంలో ఉన్నటువంటి భాషగా చూస్తాం. ఇట్టి యెద్దీష్ సంబంధించినటువంటి ఈ పదం అఫ్రూఫ్ అనేటువంటిది ఇది యూదుల యొక్క వివాహ ఆచారములో వరుడిని ప్రత్యేకంగా ప్రప్రథమంగా విశేషమైనటువంటి ప్రార్థనల కొరకు ప్రార్థన ఆలయములోనికి పిలవడం, లేదా తోరాకు సంబంధించినటువంటి ధర్మశాస్త్ర నియమాలను, ఆచారాలను, వ్యవహారాలను ప్రధానంగా వరుని దేవాలయములోనికి పిలువనంపించి మానసికంగా ఆధ్యాత్మికంగా వరుని ఇట్టి పరిశుద్ధమైనటువంటి పరిణయానికి సిద్ధపరిచేటువంటి ఇట్టి క్రమం అంతటిని కూడా వీరు అఫ్రూఫ్ అని యూదులు పిలుస్తారు. ఇటు వివాహ వేడుకకు ముందు వధూవరులు ఇరువురు కూడా ఆలియా అని పిలిచే ఆశీర్వాదం కోసము తోరాకు యొక్క బోధన కొరకు వారు ఆహ్వానింపబడతారు. దానిని అఫ్రూఫ్ అని యెద్దీష్ భాషలో పిలువబడుతుంది. ఆలియా తర్వాత రబ్బీ మెష్ బెరేక్ అనేటువంటి ఆశీర్వాదాన్ని వధూవరులకు ఇరువురికి కూడా అందజేస్తాడు. మరియు ఇట్టి సమయంలో ఇట్టి వేడుకలు మరి ఆ సమాజానికి సంబంధించినటువంటి మిత్రులు, మరి ఇరువురు జంటలు, తర్వాత ఇరువురు కుటుంబ సభ్యులు ఇట్టి సమావేశంలో పాల్గొనటం సర్వసహజమైనటువంటి విషయం. మరి ఇట్టి వేడుక అఫ్రూఫ్ అనేటువంటి వేడుక ఆలియా అనేటువంటి ప్రార్థనల అనంతరమైన తర్వాత ఇట్టి నూతనంగా పరిశుద్ధమైన స్థితిలో జతపరచబడబోయేటువంటి వధూవరుల ఇరువురిపైన మరి ప్రత్యేకమైనటువంటి మిఠాయిలను వారి మీద విసరడం లేదా వారి మీద వేయడం ఆచారంగా చూస్తున్నాం. ఇట్టి అఫ్రూఫ్ ఆలియా అనేటువంటిది ఇది యూదుల యొక్క వివాహానికి ముందు శనివారం ఉదయం జరిగే సంప్రదాయబద్ధమైనటువంటి ఒక వేడుక. ఇది చాలా మంది యూదుల యొక్క జంటలు ఇప్పటికీ తమ అఫ్రూఫ్ యూదుల ప్రార్థన మందిరంలోనే జరుపుకుంటున్నప్పటికీ వేడుకను కొన్ని సందర్భాలలో వ్యక్తిగతంగా మరియు ప్రత్యేకంగా చేయడానికి వారు తలిచినటువంటి కార్యకలాపాలను లేదా స్థలాలను వారు నిర్ణయించుకునేటువంటి వెసులుబాటు వీరికి కలిగి ఉంది. ఈ వేడుక కొరకు కుటుంబ సభ్యులతో పాటు
స్నేహితులు, శ్రేయోభిలాషులు మరి అందరూ ఒకే చోట చేర్చి ఇట్టి వేడుక ఈ జంట జరుపుకోవడానికి ఇట్టి ఆరాధన లేదా ఆచారం లేదా సంప్రదాయబద్ధమైనటువంటి ఇట్టి సేవ ముగిసిన తర్వాత వీరు కిద్దీష్ లేదా రిసెప్షన్ అనేటువంటి దాన్ని వీరు నిర్వహించుకుంటారు. సంప్రదాయబద్ధంగా సాంప్రదాయక యూదులు సమ్మేళనాలు మరియు ప్రార్థన మందిరాలలో ఆచారం వరుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మరియు అతను మాత్రమే వాస్తవికంగా తోరా యొక్క ఆశీర్వచనాలను పఠించటం అనాదిగా వస్తున్నటువంటి ఒక సంప్రదాయమైనటువంటి ఆచారం. కానీ అది అభివృద్ధి చెందుతున్న అనంతరం రబ్బీ ప్యాకర్, మ్యాన్రో మరియు రబ్బీ ఫ్రిష్ వారు చెప్పినటువంటి దాని అనుసారంగా ఉదారవాదమైనటువంటి ప్రార్థనా మందిరాలలో భాగస్వాములిద్దరినీ కూడా యూదులైతే వారి వారి యొక్క లింగంతో గుర్తింపు సంబంధం లేకుండా వారు ఇరువురు కూడా సాధారణంగా ఆశీర్వాదాలు పొందుతూ ఉంటారని ఇటు రబ్బీల యొక్క బోధన ద్వారా మనం తెలుసుకుంటాం. ఆచారం మరియు మతపరమైనటువంటి చట్టాలు లేదా ధర్మశాస్త్రాలు మధ్య తేడాను గమనించడం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. రబ్బీడైనటువంటి ఫెల్డెస్టెయిన్ దీని విషయం వారు చాలా ప్రస్ఫుటంగా వివరిస్తారు. అఫ్రూఫ్ అనేది ఒక ఆచారం, అలాగే సమాజంలో దాని అనేకమైనటువంటి అంశాలతో క్రోడీకరించినటువంటి విషయాలు రకరకాలుగా చరిత్రలో ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈ అఫ్రూఫ్ లేదా ద హిస్టరీ అండ్ ద మీనింగ్ ఆఫ్ అఫ్రూఫ్ను మనం నిశ్చితంగా గమనిస్తే అఫ్రూఫ్ అనేటువంటి వివాహములో తొలి ఆచార వ్యవహారం అనేటువంటిది ఇది చాలా అత్యంత సనాతనమైనటువంటిది లేదా పురాతనమైనటువంటి ఆచారం అని మనం చెప్పవచ్చు. చరిత్ర అనుసారంగా కొంతమంది రబ్బీయులు ఇట్టి అఫ్రూఫ్ అనే వివాహ సందర్భంలో మొదటి ఆచారాన్ని క్రీస్తు పూర్వము 970వ సంవత్సరము నాటికి ఇజ్రాయేలు దేశమును పరిపాలన చేసినటువంటి సామ్రాట్ మహా గొప్ప రాజు అయినటువంటి సొలొమోను నుంచి ఇటు అఫ్రూఫ్ అనేటువంటి వివాహ సంప్రదాయ ఆచారము మరి అంకురించిందన్నట్టు చరిత్రలో మనం చూస్తూ ఉంటాం. కథ ఏమిటనంటే సొలొమోను మహారాజు దేవాలయ యొక్క నిర్మాణం చేస్తూ ఉన్నప్పుడు ఇట్టి వరుల కొరకు ఆయన ఆలయంలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రవేశాన్ని నిర్మించినాడు. మరి ఎవరైనా దాని గుండా వెళుతూ ఉన్నప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు వారిని ఆశీర్వదించేవారు. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అన్నటువంటి ఆశీర్వాదాలు వారికి ఇచ్చి ఉండేవారని చరిత్రలో మనం చూస్తున్నాం. ఆ సంప్రదాయం ఈరోజు ఒక ప్రార్థన మందిరంలో తిరిగి ప్రదర్శింపబడటం మనం గమనిస్తాం. వరుడు ఆశీర్వాదాలను పఠిస్తాడు మరియు వచ్చినటువంటి స్నేహితులు, శ్రేయోభిలాషులు అతనిపై ఆశీర్వాదంతో కూడినటువంటి దీవెనలను వారు అతనికి అందచేస్తారు. ఇది ఒక రకమైనటువంటి పండగ వాతావరణాన్ని సృష్టించడం మనం చూస్తాం. మరి అఫ్రూఫ్ అనేటువంటి ఇటు వివాహములో తొలి ఘట్టం ఎక్కడ జరుగుతుంది అని అంటే చాలామంది యూదా విశ్వాసానికి సంబంధించినటువంటి జంటలు తమ అఫ్రూఫ్ను ప్రార్థన మందిరములో జరుపుకుంటారు. వారు ఇరువురు ఒకే విశ్వాస సమాజానికి యూదా సమాజానికి సంబంధించినటువంటి వారు కాకపోతే తల్లిదండ్రుల యొక్క అభీష్టం వారి యొక్క అభీష్టం అనుసారంగా ఇరువురికి కూడా ఆమోదయోగ్యమైనటువంటి స్థలాన్ని వీరు ఎంచుకున్నారు. అఫ్రూఫ్ అనేటువంటి ఇట్టి వివాహానికి తొలి కార్యం ఎప్పుడు నిర్వహిస్తారు అని అంటే చాలామంది జంటలు ఇటు అఫ్రూఫ్ను పెళ్లికి ముందు శనివారం ఉదయం తమ అఫ్రూఫ్ కలిగి ఉండాలని వారు ఎంచుకున్నప్పటికీ వారి యొక్క అనువైనటువంటి దాని అనుసారంగా దీన్ని చేసుకోవటం మరి సహజమైనటువంటి సామాన్యమైనటువంటి విషయంగా మనం చూస్తాం. కానీ ఇప్పటికీ శనివారం ఉదయం దానికి వారు ప్రత్యేకమైనటువంటి సెఫార్డిక్ సంప్రదాయంలో పెళ్లి తర్వాత శనివారం మరి అఫ్రూఫ్ జరుగుతూ ఉంది. రెండవ సంఘటన ఇటు వివాహంలో యూదుల సంప్రదాయంలో జరిగేది ఏంటంటే బిడ్డలిరువురు కూడా పరిశుద్ధమైనటువంటి స్థితిలో జతపరచబడినటువంటి వారు మరి వారు ఉపవాసం ఉండటం
గమనిస్తాం. పెళ్లి రోజును యూదా విశ్వాస సమాజంలో వారు క్షమాప దినంగా పరిగణిస్తారు. మరియు కొంతమంది జంటలు యోమ్ కిప్పర్ ప్రాయశ్చిత్త దినం, ద డే ఆఫ్ అటోన్మెంట్ నాడు చేసినట్లే తమ యొక్క వివాహం యొక్క దినమును లేదా రోజును వారు ఉపవాసం ఉండాలని వారు స్వయంగా ఎంచుకుంటూ ఉంటారు. వివాహ వేడుక తర్వాత వారి యొక్క మొదటి భోజనం వరకు ఇట్టి జంట ఉపవాసం ఉంటూ ఉంది. గాడ్ బ్లెస్ యూ.